పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో కుదురుతుందా జనసేనాని? అక్కడ ఇక్కడ ఎందుకని? ఆంధ్ర రాష్ట్రం సరిపడలేదా స్వామి? ఇక్కడ కుల రాజకీయాలు చెల్లో బాస్. సెంటిమెంట్ బాగా పనిచేసినా మీ వల్ల అయ్యేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కుల రాజకీయ వర్గ రాజకీయ పోరులు ఎక్కువగా ఉంటాయి. అటు తెలంగాణలో చూస్తే ఈ పరిస్థితికి భిన్నంగా సెంటిమెంట్కు మాత్రం వర్కౌట్ అవుతుంది. గత దాదాపు 20 ఏళ్ల నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ రోజున కూడా కుల రాజకీయాలకు మించి ఎక్కడ పరిణామాలు ముందుకు వెళ్ళలేదు. ఇక తెలంగాణలో చూసుకుంటే సెంటిమెంట్కి మించి ఏదీ పండలేదు. అంటే 2 రాష్ట్రాల్లో కూడా వివిధ రకాల రాజకీయ వాతావరణం పరిస్థితి ఉన్నాయి. అంటే తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నప్పటికీ వివిధ రకాల పరిస్థితులు అక్కడ ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇదంతా చెప్పడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా ఏపీకి అయిన బాస్గా ఉన్నప్పటికీ పవర్ స్టార్గా మాత్రం ప్రపంచం మొత్తానికి ఆయన తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల మీద కాస్త ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉంటూనే ఆయన తెలంగాణలో తన వంతు తనకున్న హవా చూపించాలని భావిస్తున్నారట. ఇది ఎంత మాత్రం తప్పు కాదు. రాజకీయంగా ఒక స్థాయిపైకి వెళ్లాలని ఎవరైనా భావిస్తారు. అయితే పరిస్థితులు రాజకీయాల్లో దానికి అనుగుణంగా ఉండాలి. ప్రస్తుతం ఈ పరిస్థితి ఆ రకమైన రాజకీయ వాతావరణం అటు తెలంగాణలో అయితే లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 పడవలపై కాలు పెట్టకూడదు. ఆంధ్రప్రదేశ్లో కూటమితో అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీని విస్తరించాలని భావిస్తున్నట్లుగా కనపడుతుంది. ఇటీవల కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పర్యటనలో భాగంగా ఒక రీసార్ట్ తెలంగాణ జనసేన నేతలు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ను అభిమానించేవారు తెలంగాణలో లేరని కాదు, అది సినిమా హీరోగానే అభిమానించేవారే తప్ప రాజకీయంగా ఆయనను ఓన్ చేసుకునే వారు దాదాపుగా లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ పాలిటిక్స్కు చాలా తేడా ఉంది. ఇక్కడ కుల రాజకీయాలు అస్సలు పనిచేయవు, అలాగే సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. గతంలో జరిగిన అనేక ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అందుకే వైసీపీ తెలంగాణలో దుకాణం మూసేసింది. తన పార్టీని ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం చేసింది. అసలు జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు కూడా పెట్టడం లేదు. ఇక కూటమిలో తన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా దాదాపు అదే బాటలో పయనిస్తుంది. తెలంగాణలో టీడీపీ ఇంతవరకు రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. జగన్ చంద్రబాబును చూసినట్లుగానే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ వాసిగానే తెలంగాణ ప్రజలు చూస్తారు. అంతే తప్ప తండోపతండాలుగా వచ్చి ఓట్లు గుమ్మరిచ్చే సీన్ మాత్రం లేదనే చెప్పాలి. అందుకే ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకుంటే మంచిది. పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా ఆంధ్రప్రదేశ్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన లేదు, ఇది వాస్తవం. అలాంటిది తెలంగాణలో రాజకీయం చేసి చేతులు కాల్చుకోవడం తప్ప మిగిలేదేమీ ఉండద్దన్న కామెంట్స్ వినబడుతున్నాయి. బహుశా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ పెద్దగా రాజకీయాల్లో ఒరిగిదేమీ లేదు, వచ్చేది లేదు. అందుకే ముందు ఆంధ్రప్రదేశ్లో పార్టీపై ఫోకస్ పెట్టి వచ్చే ఎన్నికల్లో మరిన్ని సీట్లు గెలిచి ముఖ్యమంత్రి పదవికి దగ్గర దారి ఏర్పరచుకునే మంచిదన్న సూచనలు పవన్ కళ్యాణ్కు కొందరు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. మరి పవన్ చెవికి ఈ మాటలు ఎక్కుతాయో లేదో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.